అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి మార్చి 11వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయాలి, వారి జీవితంలో సంభవించబోయే సంఘటనలు ఎటువంటివో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఉదయం 10 గంటల తర్వాత అయితే వీరికి ఒక విషయం అయితే షాక్ గురి చేయబోతుంది. ఇంతకీ అంతా సవ్యంగా అయితే నడుస్తుంది. అనుకున్న సమయానికైతే మంచి జరగబోతుంది. మంచి శుభవార్తలు కూడా కావచ్చు, మరి కుటుంబంలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా బాగుంది అనుకున్న సమయానికి మాత్రం ఒక పెండింగ్లో ఉన్న డబ్బు ఆగిపోవచ్చు, లేదా ఒక ఖర్చు అకస్మాత్తుగా అయితే పెరిగిపోవచ్చు, లేదా ఎవరైనా సరే చేసేటువంటి ఒక లావాదేవీలు అంటే మీకు పంపించవలసిన ఒక లావాదేవీల్లో కానివ్వండి, మరి ఒక్కసారిగా అయితే లోపం ఏర్పడవచ్చు. ఇటువంటి సమస్యలు అయితే మీకు రేపటి రోజున అయితే తలెత్తబోతున్నాయి. ఇంతకీ ఆ సమస్యలు ఎందుకు తలెత్తబోతున్నాయి, దానికి తగిన పరిష్కారాలు ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, తప్పకుండా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మీ మనసులో ప్రత్యేకంగా ఆలోచన అంటే ఎందుకు కలుగుతుందంటే అసలు జరిగేది ఏందో తెలిస్తే గనక ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. కనుక మనము ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం అయితే తెలుసుకోబోతున్నాం. ముందుగా అంచనా వేసుకొని ప్రతిదాన్ని కూడా వీరు కొంచెం లాజిక్గా అయితే ఆలోచించగలుగుతారు. అయితే ఎమోషన్ అనేది కూడా వీరికి చాలా ఎక్కువగా ప్రాక్టికల్గా ఉండడం వల్ల కరెక్ట్ అని వీరు మనసులో ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. రేపటి రోజున మాత్రం వీరికి ఈ యొక్క రాశి గల వారికి ఒక్కసారిగా జరిగే మార్పుకు కొన్నిసార్లు అంతా సిద్ధంగా ఉండకపోవచ్చు. కానీ వీరి యొక్క పరిస్థితిని బట్టి, ఎందుకంటే కనుక వీరు ఒకటి అనుకొని ముందుకు నడుస్తుంటారు. మరి తర్వాత వెళ్ళే దారిలో ఏదైనా డిసప్పాయింట్ అయినట్లయితే కనుక మళ్ళీ దాని గురించి పలు రకాలుగా ఆలోచించి జరగబోయే దాని గురించి ఆలోచించటం అయితే మర్చిపోతారు. మీ ముందు అది వచ్చింది మీతో సమస్య అని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క రాశిగల వారికి ఇటీవల కాలంలో వీరు ఒక ఆర్థిక సమస్య గురించి అయితే రూపొందించుకొని ఉన్నారు. ఒక పెట్టుబడి లేదా ఖర్చుకు తగిన సమస్యను కూడా వీరు సంబంధించిన నిర్ణయాన్ని కూడా తెలుసుకోబోతున్నారు. కొంత రిలాక్స్ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. కానీ ఈ యొక్క రాశిగల వారికి అయితే మనం ఎలాగైతే వీరి జీవితంలో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, అదేవిధంగా ఈ యొక్క షాక్ గురయ్యే సంఘటన కావచ్చు, ముఖ్యంగా ఒక మీపై ఒక బాధ్యత కూడా ఉంది. అదేంటంటే కనుక ఆ బాధ్యత మీకు ఒక బకాయి ఉండడం కానీ, లేదా ఒక ముఖ్యమైన చెల్లింపుకు గల కారణం కానీ మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి బిజినెస్ పరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, క్యాష్ యొక్క మూమెంట్ అయితే మీకు చాలా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా మీరు కొన్ని సమస్యలను, కొన్ని అవసరాలను, కొన్ని పరిస్థితులను బలంగా అయితే పరిశీలించుకుంటూ వస్తున్నారు. ఏదో ఒకటి ప్రత్యేకించి సాధించాలని చెప్పి మీరు గట్టి సంకల్పంతో అయితే, గట్టి పట్టుదలతో అయితే ముందుకు వెళ్తూ ఉన్నటువంటి ఈ యొక్క సమయంలో మాత్రం మీకు ఊహించని విధంగా ఎదురు దెబ్బ లాంటిదైతే ఒక పరిస్థితి మీకు ఎదురవ్వబోతుంది. ముఖ్యంగా అయితే రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారికి ఒక వ్యక్తి డబ్బు తిరిగి ఇవ్వకపోవడం కూడా జరగబోతుంది. మరి అవసరానికి తిరిగి వస్తాయని చెప్పి ఒకరి చేతిలో పెట్టడం తిరిగి రాకపోవడం అయితే జరుగుతుంది. అకస్మాత్తుగా ఒక పెద్ద ఖర్చు కూడా రావడం జరుగుతుంది. ఇన్ని రోజులు ఈ లిస్టులో మీ యొక్క ఆలోచనల్లో లేదు కనుక అలాంటిది ఈరోజు మాత్రం అనుకోని విధంగా అయితే మీ మీద చాలా భారంగా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇది కుటుంబ అవసరం కావచ్చు, లేదా ఒక ఏదైనా వాహనానికి సంబంధించిన అకస్మాత్తుగా వచ్చే ఒక రిపేర్ కావచ్చు, ఏదైనా కానీ మీ మీద అయితే ఒక ఖర్చు రాబోతుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సరే ఒక ఆరోగ్య సమస్య కూడా సంభవించవచ్చు. అటువంటి విషయంలో మాత్రం వ్యాపార సంబంధిత అంశం కూడా కావచ్చు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ముఖ్యంగా ఇంకా వచ్చేసి ఒక ఖర్చును మీరు ఎన్నడూ కూడా ఇటువంటి ఖర్చు పెట్టవలసిన వస్తుందని చెప్పి అసలు ఊహించి ఉండరు. ఆ ఖర్చుకు కేటాయించాలని చెప్పి అసలు అనుకోలేదు. ఆకస్మికంగా వచ్చిన ఈ ఖర్చు అనేది మాత్రం మీకు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేసినట్లుగా అవుతుంది.
పైగా మీకు రావాల్సిన ధనం మీ చేతికి రాకపోవడం అనేది కూడా మిమ్మల్ని ఇంకా బాధల్లోకి, సమస్యల్లోకి నెట్టివేస్తుంది. ఎంతో కృంగిపోయేలాగా చేస్తుంది. మరి ఈరోజు బలంగా కనబడుతున్నాయి కనుక ఈ యొక్క రాశిగల వారికి దానికి కారణం ఏంటంటే చూస్తున్నట్లయితే కనుక దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కనుక మీరు హడావుడిగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, అప్పటికప్పుడు మీరు ఇది జరగాలని చెప్పి తీసుకున్నటువంటి ఒక ఆలోచన కూడా దీనికి కారణమై ఉంటుంది. అంతేకాదు రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశిగల వారికి ఎవరో ఒకరి మాటలు నమ్మి మీరు చేసేటువంటి ఒక ఆర్థిక చర్య కూడా మీరు దీనికి కారణం కాబోతుంది. తొందరపడి ఎవరు మాటలు వినవద్దు. తొందరపడి మీరు ఎవరి సలహాలు తీసుకోవద్దు. కొంచెం కుజ ప్రభావం వల్ల హఠాత్ పరిణామాలు మీకు చోటు చేసుకోబోతున్నాయి. శని ప్రభావం వల్ల మీకు రావాల్సిన ధనం ఆలస్యంగా అందడం జరుగుతుంది. పూర్తి నష్టం అయితే కాదు, కానీ ఇది మీ యొక్క ఆర్థిక క్రమశిక్షణను మాత్రం పరీక్షించే విధంగా అయితే ఉండబోతుంది. అయితే ఈ యొక్క సమయంలో మీరు ఎంతో సంయమనం పాటించవలసిన అవసరం ఉంది. మరొక విషయం ఏంటంటే గనక కుజదోష ప్రభావంతో కుజుని యొక్క గ్రహ అనుకూలంతో మీకు దాంతో మరి ముఖ్యంగా ఖర్చులు పెరగబోయే అవకాశాలు ఉన్నాయి కనుక ఆ శని భగవాన్ని మీరు ప్రసన్నం చేసుకుంటే చాలు. మనసుని ఒత్తిడి పెంచుకోకుండా మీరు తప్పకుండా శని భగవాన్ని యొక్క పూజ చేసుకోవడం వల్ల, శని భగవాన్ని మీరు తలుచుకుంటూ ఉండడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవచ్చు. అలానే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఆర్థిక సమస్యలు, కొన్ని ప్రమాదాలు అయితే తగ్గవచ్చు. రేపటి రోజున తప్పకుండా మీ దగ్గరలో ఉన్న హనుమంతుని వారి ఆలయానికి వెళ్ళి తప్పకుండా తమలపాకు పూజ చేసి సింధూర పూజ చేసుకోవడం వల్ల మీకు శత్రుపీడ బాధలు, ఆర్థిక సమస్యలు అనేవి కాస్త తొలగిపోతాయి. దానివల్ల మీకు అదనపు భారం కూడా ఎదురవ్వకుండా కాస్త మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది. రేపటి రోజున మీరు కోపంలో ఎవరినైనా తప్పుగా అసలు మాటలు అనవద్దు. తొందరపడి అసలు మాట్లాడవద్దు. కోపంలో ఎన్నో నష్టాలకు గురికాక తప్పదు కనుక కోపంలో, ఆవేశంలో ఎటువంటి నిర్ణయాలు అసలు తీసుకోవద్దు. మీరు తప్పకుండా రేపటి రోజున గణపతి పూజ చేయడం ద్వారా మీ పనుల్లో మొదలయ్యే ఆటంకాలన్నీ తొలగిపోయి అన్నీ సజావుగా అయితే సాగుతాయి. రేపటి రోజున ఏవైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎటువంటి పని చేసినా పాత రికార్డులను చెక్ చేసుకొని పాతవి ఎలా ఉన్నాయనేది మీరు చూసుకుని పెద్దల యొక్క సలహాలు, అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకుని పనిని ప్రారంభించడం ఎంతైనా మంచిది. రేపటి రోజున మీరు ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తూ ఉండడం వల్ల మీకు మరింత సానుకూల పరిస్థితులు కూడా ఎదురయ్యే అనుకూలమైన పరిస్థితులు కూడా మీకు ఎదురయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి. మరి పేదవారికి అన్నదానం చేయడం, మూగజీవాలకు ఆహార దానం చేయడం, ఆవులకు అన్నదానం చేయడం, ఆహార దానం చేయడం వంటివి చేసుకోవడం వల్ల మీకు ఉన్న ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి, ప్రతి ఒక్క సమస్య తొలగిపోయి మీకు అయితే సజావుగా సాగుతుంది. రేపటి రోజున ఉదయం 10 గంటల తర్వాత మీకు ఆర్థిక పరంగా ఒక షాక్కి మిమ్మల్ని అయితే కంగారు పెట్టవచ్చు. ఆ షాక్ మీకు పతనం అయితే కాదు, కానీ ఇది ఒక హెచ్చరిక మాత్రమే అని అయితే మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే గనక తప్పకుండా ఈ సమస్య గురించి ఒక పెద్ద నష్టం మాత్రంగా మారదనైతే మీరు తెలుసుకోవాలి. ఈ యొక్క సహనం వల్ల మీకు ఎంతైనా మంచి మంచి ఫలితాలు అయితే మీకు రావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కోపానికి గురి కాకుండా ఎంతో ఓర్పుతో, నేర్పుతో నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. తప్పకుండా రేపటి రోజున మీకు ఎన్ని సమస్యలు ఎదురైనా ఆ దైవనామ స్మరణతో తప్పకుండా మీరు ముందుకు వెళ్ళడం ద్వారా విజయం సాధించవచ్చు. మీ జీవితంలో ఒక మంచి గుణపాఠంగా ఉండబోతుంది. ఈ జీవితంలో వచ్చిన పరిస్థితులన్నీ జాగ్రత్తగా మీరు పరిశీలించుకొని ముందు రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఎదురు కాకుండా మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం అయితే ఎంతైనా మంచిది. తెలుసుకున్నాం కదండి, ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.